కరీంనగర్ ప్రజలు తన కుటుంబ సభ్యులని పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసి తన జీవితాన్ని ధన్యం చేసుకుంటానని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు పేర్కొన్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రంగి, చందుర్తి మండల కేంద్రాల్లో జరిగిన కార్నర్ మీటింగులో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక గత ఎంపీ బండి సంజయ్ ఏనాడైనా మీ మండలంలో పర్యటించారా? ప్రజా సమస్యలు తెలుసుకున్నారా? చివరకు మండల కేంద్రంలో జరిగే ఒక జనరల్ బాడీ సమావేశానికైనా హాజరయ్యారా అని ప్రశ్నించారు. సంజయ్ కి తన వ్యక్తిగత అభివృద్ధి మినహా ప్రజల సమస్యలతో పట్టింపు లేదని, అటువంటి సంజయ్ ని మరోసారి గెలిపిస్తే మత విద్వేషాలు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని చిన్నాభిన్నం చేస్తారని బండి సంజయ్ పై వెలిచాల ధ్వజమెత్తారు. అభివృద్ధి చేయని బండి సంజయ్ ఏదైతే ఉందో మనకు అవసరమా? విద్య అసలే లేనైనా 10వ తరగతి ఫెయిల్ అయినా మనకు అవసరమా? హిందీ రానైనా, ఇంగ్లీష్ రానైనా మనకు అవసరమా? పార్లమెంట్ లో ఒక్క ప్రణాళిక వేయనైనా, ఒక దరఖాస్తు కూడా సరిగ్గా రాయలేనైనా మనకు అవసరం. మీ అందరికి అవసరమా? రెండోసారి మళ్ళా పంపడం అవసరమా? కాబట్టి నేను విద్యావంతుణ్ణి, నాకు అవినీతి మచ్చ మరక లేదు, నాకు సేవ చేయాలన్న కోరిక ఉంది. నన్ను ఆశీర్వదించండి. నేను తప్పకుండా నా శాయ శక్తుల ఏదైతే ఉందో రుద్రంగి మండలాన్ని అత్యంత అభివృద్ధి దిశగా తీసుకుపోతానని మీకు హామీ ఇస్తున్నాను. బీజేపీ పార్టీ ఈరోజు అంబేద్కర్ విగ్రహాలు భారతదేశంలో మొత్తం తొలగిస్తా అంటుంది. రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు మొత్తం ఎత్తేస్తా అంటుంది. రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేస్తా అంటుంది. మీకు అందరికీ సమ్మతమైన అది? మన బిడ్డలకు రిజర్వేషన్లు అక్కర్లేదా? కావాలి కదా? విద్యలో కావాలి కదా? రాజకీయ ప్రాతినిధ్యంలో కావాలి కదా? కాబట్టి బీజేపీనే పొన్న పెడితే పీడ అవుతుంది కదా. ఆ పని చేద్దాం. మీరందరు కంకణం కట్టుకొని బీజేపీని బొంద పెట్టండి.